మా అబ్బాయి కొత్త డ్రెస్, మా ఆయన కొత్త డ్రెస్, నాకే పాత చీర. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింప్లీ మంజూస్ లైఫ్. ఇంకా ఇది శ్రీరామనవమి ముందు రోజు అనమాట. నేను ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని బెడ్షీట్స్ అన్నీ మార్చుకుంటాం కదా, ఇంకా తెల్లారే పండగ అనేసి ముందు రోజే నేను అన్నీ క్లీన్ చేసుకున్నా. తర్వాత ఇంకా సైట్కి వెళ్తుంటే అక్కడ తెలిసిన వాళ్ళ ఫామ్ హౌస్లోనే ఇలా ఆవులు ఎద్దులు ఉన్నాయన్నమాట. మాకు ఆవు పంచకమను ఆవు పేడ కావాలని చెప్పాము. ఇంక వాళ్ళు కలెక్ట్ చేసి పెట్టారనమాట. అంతా ఒక డబ్బా నిండా ఆవు పంచకం, ఇంకా పేడ కూడా. ఇంకా అవి తీసుకొని వెళ్ళడం కోసం అక్కడికి వెళ్ళేసరికి అక్కడ చూసి అసలు ఎంత బాగున్నాయంటే, ఏదో శివుడి దగ్గర నందీశ్వరులాగా ఉన్నాయి, అంత బాగున్నాయి. అందుకే వీడియో తీసాను అనమాట. అందులో నిత్య కూడా ఇష్టం అనమాట. ఇక్కడ మన వేరే రాష్ట్రం చేశాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చూపించాలి. ఇంత చాలా కాస్ట్ ఉన్నాయండి అవి. మరి నేను చెప్పాలో లేదో తెలియదు కానీ చాలా కాస్ట్ చెప్పారు ఒక్కొక్కటి. ఇక్కడ చూస్తే కొబ్బరి మామిడికాయలు అంటారు కదా, అవి ఉన్నాయి వాళ్ళ సైట్లో. ఇంకా నాకైతే తెంపాలన్నంత ఇది అనిపించింది, కానీ ఆ సైట్ వాళ్ళు లేరని చెప్పేసి సైలెంట్గా ఇంకొచ్చేసాను కారు ఎక్కేసి. ఈలోపు ఇంకా పొలాల్లో నుంచి వెళ్తున్నాం అనమాట. చూడండి మంచి ఎంత బాగున్నాయి అరటిగెళ్ళు, అప్పుడే లోడ్ చేస్తున్నారు. చాలా నచ్చింది అక్కడ. ఇంకా అటు ఇటు ఏమంటారు అరటి తోటలు, పుదీనా తోటలు. పుదీనా అయితే అసలు ఎంత స్మెల్ వస్తుందంటే, గ్లాస్ దించగానే పుదీనా స్మెల్ వస్తుంది కారులో వెళ్తుంటేనే. ఇటువైపు ఏమో చామంతి తోటలు, బంతి తోటలు, అరటి తోటలు. అసలు ఎంత బాగుందో ఆ రూట్ అయితే, నాకు భలే నచ్చింది. అది వచ్చిద్ది ఆయన అక్కడికి. రాదండి, ఇద్దరు కలిసి దించి. దోశలు, టొమాటో చట్నీ. బాబు గారు తింటున్నారు. హలో. రైస్, గోంగూర చట్నీ, అది గోరుచిక్కుడుకాయ, మామిడికాయ పప్పు, పెరుగు. ఇది వాళ్ళ మా మెను సైట్లో. ఇదేనా? ఇంకా ఆ రోజు అయితే నిత్తు కాలేజీకి వెళ్ళగానే బయలుదేరిపోయాం అనమాట. 10కి అలాగా. ఇవి తీసుకెళ్ళాలి కదా ఆవు పంచకం అవి అని చెప్పేసి త్వరగానే బయలుదేరిపోయాము. ఇంకా చేసిన వంట అంతా ఇంకా అక్కడికి ప్యాక్ చేశాను అనమాట. ఆఫ్టర్నూన్ అక్కడ తినొచ్చులే అని. టిఫిన్ కూడా చేయలేదు, సరే అని చెప్పి 2 దోశలు కూడా వేసి పెట్టుకొని వెళ్ళాం అనమాట.
ఇంకా అక్కడ తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఒక 4కి బాగా ఎండ ఉంది కదా పగలంతా 5 వరకు 4 అలాగా బయటకు అయితే త్వరగానే వచ్చేసాడు. ఎందుకంటే ఆ వర్క్ ఉంది కదా ఈరోజు. ఇది నేను లోపల పడుకున్నప్పుడే మర్చిపోయాను, చెట్టు అంతా కట్ చేసేసాడు. అయ్యో అని అనుకున్నాను, కానీ అది చెట్టు కట్ చేస్తేనే బాగా హెల్దీగా వస్తుందంట. ఎండ తగలలేదంట, మొదలకి ఎండ తగలాలంట. మేము ఈరోజు మొక్కల కోసం జీవామృతం తయారు చేస్తున్నాము. దీనికి కావలసింది ఆవు పంచకము, ఆవు పేడ, శనగపిండి, ఇంకా పుట్టమట్టి కానీ లేదా మెత్తటి మట్టి ఏదైనా సరే, ఇంకా బెల్లం, ఇది నల్ల బెల్లం ఉంటుంది కదా అది, ఇవన్నీ కలిపి దేనికది ఇంకా ఏమి ఉండలు గడ్డలు లేకుండా చక్కగా వాటర్ లాగా కలుపుకోవాలి. వంశీ ఏం చేయాలంటే బెల్లాన్ని బాగా నలకొట్టి నీళ్ళలో నానబెట్టేసాడు. అది చక్కగా కరిగిపోయింది. తర్వాత శనగపిండి కూడా ఉండలేమి లేకుండా నీళ్ళల్లోనే కలుపుకోవాలి. పేడలో కూడా మెత్తగా గట్టి గట్టిగా ఉండకుండా మెత్తగా పిసికేసి ఇంకా దాంట్లో పోసేయాలన్నమాట. సమపాళల్లో ఈ లెక్కలన్నీ వంశీ చూసుకున్నాడు అనమాట. ఆ లెక్కలే కాదండి, పాపం కష్టం కూడా తనదే. చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు. ఎలాంటి అంటే మొక్కలకి ఆర్గానిక్గా ఒక్క మందు కూడా వేయకుండా భూమిని మంచిగా చేసుకొని కూరగాయ మొక్కలు, ఆకుకూరలు కూడా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా అవి కూడా స్టార్ట్ చేయాలి. చాలన్నారు. ఎక్కడ అందులేండి చెట్టు దగ్గర. ఇంకా ఈవినింగ్ అయింది కదా, ఇంకా ఏదన్నా స్నాక్స్ లాగా తిందామనేసి బూందీ అయితే తీసుకెళ్ళాము. ఆల్రెడీ అక్కడ పెట్టాను. ఇంకా అది మాకు అక్కడ చేస్తున్న మేస్త్రి గారికి, ఇంకో పెద్ద ఆయన ఉన్నారు, ఆయనకి అందరికీ తిందామని చెప్పి ఆ ప్లేట్లో అయితే పెట్టుకొస్తున్నాను. ఈలోపు వంశీ పని ఇంకా అయిపోయింది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ అదేంటి ఒకసారి అంట తిప్పాలంట క్లాక్ వైజ్లో, రోజు 2 పూట్ల. దాని మీద ఏం మూత కాకుండా ఒక క్లాత్ లాంటిది కట్టాలి. రోజు 2 పూట్ల అయితే క్లాక్ వైజ్లో తిప్పాలంట. అది మాత్రం మిస్ అవ్వకూడదంట. సో ఇప్పుడే కదా మేము కూడా ఫస్ట్ టైం అన్నమాట స్టార్ట్ చేసింది. ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇంకా తినేసి అక్కడ ఏమి స్టవ్ లాగా అలా ఏం లేదు కదా, కొంచెం ఛాయ్ తాగాలనిపించినా కూడా సైలెంట్గా ఉన్నాము. ఇంకా పాపం ఆయన కూడా అంటున్నారు, టీ తాగాలంటే ఇక్కడ లేవమ్మా ఎక్కడికో వెళ్ళాలి అన్నట్టుగా అంటున్నారు. ఒక స్టవ్ అన్నా ఉంటే పాపం నేనన్నా పెట్టించేదాన్ని. సో ఇంకా అది అలా ఉంటే నేను తెల్లారి శ్రీరామనవమి కదా, ఇంకా ఆ మామిడాకులన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఇది మాత్రం నాకు చాలా ఆనందంగా, ప్రతి పండగకి నేను ఎత్తుక్కునేదాన్ని సిటీలో ఉన్నప్పుడు. మామిడాకులు బయటికి వెళ్ళినప్పుడు 2 కట్టలు 3 కట్టలు అలా తెచ్చుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు అసలు చేత్తో చక్కగా తెంపుకొని వస్తుంటే భలే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా టెన్షన్ ఉండదు అన్నమాట. ఏంటి ఎత్తుక్కోవాలి, ఎక్కడున్నాయా అనేసి టెన్షన్ ఉండదు. ఇంకా సరే, ఇది మాత్రం నాకు హ్యాపీ అన్నమాట. అలాగే వీటితో పాటు పువ్వులు, కాయలు అన్నీ కూడా వస్తే ఇంకా ఆనందం. ఆ రోజు ఇంకొక వేరే మొక్క తెచ్చి పెట్టామండి, ఏమంటారు అంజీరా తెచ్చి పెట్టాము.
ఇంకా అది పెట్టేసి స్టార్ట్ అయిపోదామనేసి ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా నిత్తు కూడా వచ్చే టైం అయిందని బయలుదేరిపోయి వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడ నుండి ఇంకా అక్కడ పనులు అలా ఉంటే ఇంక ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇంకా పండగకు సంబంధించిన పళ్ళు ఉంటాయి కదా, పువ్వులు గుచ్చుకోవడం అని అవని ఇవని. సో ఇంకా ఆ పళ్ళు అయితే చేస్తున్నాను. రెస్ట్లెస్గా అనిపించింది, కానీ మన పండగ శ్రీరామనవమి బాగుంటుంది కదా. చిన్నప్పటి నుంచి శ్రీరామనవమి అంటే నాకైతే పానకం, వడపప్పు, కొబ్బరి ప్రసాదం ఇలానే ఉండేది ఊర్లో. భలే హ్యాపీగా అనిపించేది. పానకం అయితే పెద్ద పెద్ద టిన్నుల్లో కలిపేవాళ్ళు మా చిన్నప్పుడైతే. పరుగు పరుగునే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడంటే క్లాస్గా చిన్న గ్లాసులో తాగుతానికి కూడా అల్లాడుతున్నారు పిల్లలు. మీరు నమ్మరు, నిత్తు అయితే అరగ్లాస్ తాగితే చాలు ఇంకా ఎక్కువ ఎక్కువ అంటాడు. కానీ మేము చిన్నప్పుడు అయితే భలే తెచ్చుకునే వాళ్ళం కావాలని ఇంటికి చక్కగా రాముడి పానకం. మీరందరూ కూడా అలాగే తాగుంటారు కదా. నా ఏజ్లో వాళ్ళ సంగతి నేను చెప్తున్నా. నాకు శ్రీరామనవమి అంటేనే చాలా ట్రెడిషన్గా అనిపిస్తుంది అనమాట. ఆ పండుగ అంటేనే అలాగే దానికి తగ్గట్టే శ్రీరాముడు పెళ్ళి కాబట్టి నేను పీట ముగ్గు అయితే వేశాను. ఎందుకో నాకు ఈరోజు అలా వేయాలి అనిపించింది. తోరణాలు కట్టి అలా పీట ముగ్గు వేసుకోవాలనిపించింది. సో నేనైతే వేసేసా. పూజ మాత్రం సింపుల్గా చేసుకున్నా సరే నా రాముడు ఎంత అందంగా ఉన్నాడోనండి. అది నా కళ్ళు పండగ అనిపించింది. అలా చూడగానే ఆయన్ని చాలా అందంగా అనిపించింది నా పూజ నాకు మాత్రం. ఇంకా పూజ అయ్యి కూర్చున్న తర్వాత అత్తయ్య వాళ్ళు, చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామా అని సరదాగా మాటల సందర్భంలో అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాము, అవ్వట్లేదు. సో అని చెప్పి ఇంకెళ్ళాము. మేము వెళ్తుంటే ఒక ఆయన రోడ్డు పక్కన బండి తీసుకొని వెళ్తున్నాడు. చక్కెరకేళి అంట. ఆయన ఒక రైతు అంట. అమ్ముకునే అతను కాదమ్మా, నేను ఒక రైతుని అని అన్నారు. సరే అని చెప్పి ఆయన దగ్గర ఒక గెల చక్కెరకేళి అయితే తీసుకున్నాం. మా అబ్బాయి కొత్త డ్రెస్, మా ఆయన కొత్త డ్రెస్. నాకే పాత ఫోటో తీసుకోవాలి. లాలీపాప్స్ లాగా ఉన్నాయి. ఏంటిది అలా కుక్ చేసా మొత్తం. అదే నువ్వు ఆపోజిట్ లో ఉన్నాయి రెండు. అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టు ఉందండి. అసలు అదొక వెరైటీగా ఫ్లవర్స్ బొకేస్ లాగా భలే ఉన్నాయి. నేనైతే కష్టపడి ఎగిరెగిరి మరీ అందుకొని కింద కోసి వంశీకి తెచ్చి ఇచ్చాను అన్నమాట. అవి పెట్టండి, మంచి మొక్కలు బాగుంటాయి. వచ్చినాయా? ఇంకా రాదు. పోతలో ఉంది. భలే ఉన్నాయి, భలే ఉన్నాయి.
ఇది మా ఆడపడుచు, ఈయన మా ఆయన. ఆడపడుచు ఆయన. ఇదేమో మా పొట్టి. హలో ఏ పొట్టి, ఏ పొట్టి పొట్టి. దా ఇక్కడ బాబాయి, ఇక్కడ అబ్బాయి, కానీ అన్నదమ్ముల్లో ఉంటారు ఇద్దరు. ఇక్కడ మా అత్తయ్య. ఇది అత్తయ్య వాళ్ళ కిచెన్. చూడు అలా ఎక్కి కూర్చున్నాడు. అత్తయ్య వాళ్ళ ఇంట్లో పూజా రూమ్ అండి. ఇది ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చేసింది. చాలా అందంగా ఉంది కదా, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది, అందుకే తీసానండి. ఈ శ్రీరామనవమి అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఉన్న దాంట్లోనే మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటూ జై శ్రీరామ్. ఈ రోజుకైతే ఇంతేనండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, దిల్లును ప్రేమతో నింపండి, దిమాక్ని స్మార్ట్గా ఉంచుకోండి. నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్. చేస్తే డ్రైవింగ్, కంగారు పెడితే కష్టం. అసలు కంగారు భలే ఉంది. ఏదో ఒక ఇల్లు లాగా, ఒక భవనం లాగా. ఇక్కడ ఇది ఎక్కితే గొల్లపూడి వెళ్ళిపోతుంది. లెఫ్ట్ 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 లెఫ్ట్.